ఎవ్రీవన్. మీరు మీ డ్రీమ్స్ కొరకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నా. బట్ ఇక్కడ హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, స్మార్ట్ వర్క్ అండ్ లిటిల్ బిట్ లక్ కూడా ఉండాలి. మీరు మీ హార్డ్ వర్క్ చేయండి, నేను మీకు కొన్ని స్మార్ట్ టిప్స్ చెప్తాను. సో ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఇక లక్ అనేది అయితే మన చేతిలో లేదు, ఎప్పుడు ఎలా వస్తుందో మనకు కూడా తెలియదు. సో మనం మన బెస్ట్ ఎఫర్ట్స్ని ఇద్దాం. ఇక ఇవాల్టి టాపిక్లోకి వస్తే, చాలా మంది అనుకుంటారు యూపీఎస్సీకి సిలబస్ అంటూ ఏముండదని. అందరు టాపర్ బుక్ లిస్ట్ని చెప్తారు కదా, అవి చదివితే సరిపోతుందని అనుకుంటాం. ఆ బుక్ లిస్ట్ చదవడం ఓకే, బట్ అందులో ఏం చదువుతున్నాం, దేనికి చదువుతున్నాం అని తెలుసుకోకుండా అస్సలు చదవకండి. మనం యూపీఎస్సీకి చదవాలంటే యూపీఎస్సీ ప్రొవైడ్ చేసిన సిలబస్ని మైండ్లో పెట్టుకొని చదవాలి. అలా చదివినప్పుడే మనం ఏం చదివినా యూపీఎస్సీ రిలేటెడ్గానే చదువుతాం. అండ్ ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, యూపీఎస్సీ సిలబస్ ఎక్కడ మెన్షన్ చేసిందని చెప్పేసి. సో ఈ స్క్రీన్ పైన కనబడుతున్న సిలబస్ కాపీ యూపీఎస్సీ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా మెన్షన్ చేసిన సిలబస్ కాపీ. సో నేను దీన్ని అక్కడి నుంచే డౌన్లోడ్ చేశాను. అండ్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ఈ సిలబస్ కాపీని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, ఈ సిలబస్ కాపీలో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్కి క్లారిటీగా సిలబస్ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సిలబస్ డిఫరెంట్ గా మెన్షన్ చేసినప్పటికీ, ఈ రెండింటికి బుక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. బట్ వే ఆఫ్ రీడింగ్ అండ్ నోట్ మేకింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకే సిలబస్ మైండ్ లో ఉంటే ప్రిలిమ్స్కి ఎలా చదవాలి, మెయిన్స్కి ఎలా చదవాలి, ప్రిలిమ్స్కి ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలి, మెయిన్స్కి ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనకు ఒక ఐడియా వస్తుంది. మరి ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సేమ్ బుక్స్ అంటున్నారు, మరి డిఫరెంట్ రీడింగ్ అంటున్నారు. ఇది ఎలా చేయాలని మీరు అనుకోవచ్చు. సో అట్ ద ఎండ్ ప్రిలిమ్ సిలబస్ అండ్ మెయిన్ సిలబస్ కి ఒక చిన్న కంపారిజన్ చేసి చూపెడతా. సో దాంతో మీకు ప్రిలిమ్స్కి ఎలా చదవాలి, మెయిన్స్కి ఎలా చదవాలన్న ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను సిలబస్ని రిలేట్ చేసుకుంటూ ఆ సిలబస్కి ఏమేం బుక్స్ ఇంపార్టెంటో అవి క్లారిటీగా చెప్తా. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఎన్సీఆర్టీ బుక్స్ పక్కన పెడితే ఒక్కో సబ్జెక్ట్కి చాలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. బట్ ఆ సబ్జెక్ట్కి అన్ని స్టాండర్డ్ బుక్స్ చదవని అవసరం లేదు. ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ చదివితే సరిపోతుంది. బికాస్ మనకు సిలబస్ లిమిటెడ్గా ఇచ్చినప్పుడు మనం బుక్స్ని కూడా లిమిటెడ్గా పెట్టుకోవాలి. అలా కాకుండా ఒక్కో సబ్జెక్ట్కి 4 స్టాండర్డ్ బుక్స్ చదివామనుకో, మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. అండ్ అన్ని స్టాండర్డ్ బుక్స్లో ఆల్మోస్ట్ సేమ్ టాపిక్సే కవర్ అయ్యి ఉంటాయి. సో మనం బుక్స్ని కూడా లిమిటెడ్గా పెట్టుకోవాలి. అండ్ నేను ఇందులో జస్ట్ లిమిటెడ్ బుక్స్ మాత్రమే చెప్తాను. మిగతా ఏమైనా ఎక్సెస్ చదవాలనుకుంటే మీ ఇష్టం. సో నేను చెప్పే దాంట్లో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే, ఫస్ట్ ప్రిలిమ్స్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. అండ్ ఈచ్ పేపర్ 200 మార్క్స్. సో ఫస్ట్ ఇందులో మనం పేపర్ 1 చూద్దాం, అంటే జిఎస్. సో ఇక్కడ జిఎస్ పేపర్లో ఫస్ట్ మెన్షన్ చేసిన టాపిక్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డైలీ వందల వేల ఈవెంట్స్ జరుగుతాయి కదా, అవన్నిటిని గుర్తుపెట్టుకోవాలా అని అనుకుంటారు. బట్ ఇక్కడ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ లాస్ట్ ఎట్ ద ఎండ్ మనం ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు. సో మన ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లైక్ G7, G20, IMF, వరల్డ్ బ్యాంక్, WHO ఇలాంటి ఈవెంట్స్. అండ్ ఇంకా ఇండియన్ ఆపరేషన్, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్, ఇలాంటివి ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ 12 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇనఫ్. ఎందుకంటే ప్రీవియస్ గా 2 years బ్యాక్ జరిగిన ఈవెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ లో కవర్ అవుతాయి. సో లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ కరెంట్ ఈవెంట్స్ కి ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటంటే న్యూస్ పేపర్, PIB యోజన లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ మంత్లీ మ్యాగజైన్, ఇవి సరిపోతాయి. సో ఇక్కడ ప్రిలిమ్ సిలబస్ లో కరెంట్ ఈవెంట్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ మెన్షన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే జనరల్ గా మనం హిస్టరీ, పాలిటీ, ఎకనామీ అండ్ జియోగ్రఫీ సబ్జెక్ట్ చూస్తే ఆల్మోస్ట్ స్టాటిక్ సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ స్టాటిక్ పోర్షన్ నుంచి క్వశ్చన్స్ ఇస్తే చాలా మంది చేస్తారు. అదే స్టాటిక్ సిలబస్ ని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకొని ఇస్తే క్వశ్చన్స్ చాలా డిఫికల్టీ అనిపిస్తుంది. సో అందుకే రీసెంట్ టైమ్స్ గా క్వశ్చన్స్ చూస్తే స్టాటిక్ సిలబస్ ని కరెంట్ ఈవెంట్స్ తో బేస్ చేసుకొని ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇక్కడ మనం క్లారిటీగా చూస్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ప్రిలిమ్ సిలబస్ లో ఇవ్వలేదు. సో ఈ సిన్స్ ఇండిపెండెన్స్ అనేది మెయిన్ సిలబస్ లో మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా వరల్డ్ హిస్టరీ ఇక్కడ ప్రిలిమ్స్ లో మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్, ఈ 3 ఇంక్లూడ్ అవుతాయి. అండ్ మోడర్న్ హిస్టరీలో 2 phases ఉంటాయి. ఒకటేమో బిఫోర్ నేషనల్ మూవ్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మూవ్మెంట్. సో ఇక్కడ నేషనల్ మూవ్మెంట్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఈ నేషనల్ మూవ్మెంట్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో మనం మోడర్న్ హిస్టరీ తీసుకున్నప్పుడు నేషనల్ మూవ్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి హిస్టరీ సిలబస్ కి బుక్స్ చూద్దాం. ఏన్షియంట్ హిస్టరీ ఆర్ఎస్ శర్మ, మెడివల్ హిస్టరీ సతీష్ చంద్ర, మోడర్న్ హిస్టరీ బిపాన్ చంద్ర. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీకి ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్స్ చూస్ చేసుకోండి. లైక్ స్పెక్ట్రమ్ ఆర్ బిపాన్ చంద్ర ఏదైనా పర్లేదు, బట్ బిపాన్ చంద్ర కొంచెం లెంతీ కవరేజ్ ఉంటుంది. సో బెటర్ టు గో ఫర్ స్పెక్ట్రమ్. ఎందుకంటే ఇందులో ఎవ్రీ చాప్టర్ వెనుక సమ్మరీ పార్ట్ ఉంటుంది. సో మనం ఆ సమ్మరీ పార్ట్ గుర్తుపెట్టుకుంటే మనకు హోల్ చాప్టర్ గుర్తుకొస్తుంది. సో నాకైతే స్పెక్ట్రమ్ బెటర్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇందులో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఇందులో ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. సో ఇక్కడ ఫిజికల్ జియోగ్రఫీ మనకి ఎక్కువగా మ్యాప్ బేస్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు జాగ్రఫీలో మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ సిలబస్ ని తర్వాత నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం బుక్ లిస్ట్ చూద్దాం. సో జాగ్రఫీలో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ ఈ రెండు ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో బేసిక్స్ మంచిగా కవర్ అయి ఉంటాయి. వీటితో పాటు జీసీ లియోంగ్ స్టాండర్డ్ బుక్ తీసుకోండి. సో ఈ మూడు బుక్స్ లో ఆల్మోస్ట్ జియోగ్రఫీ సిలబస్ కవర్ అయి ఉంటుంది. సో ఇందులో మనం ఒకసారి ఫస్ట్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ లింక్ చేసుకుంటే, సో కరెంట్ ఈవెంట్స్ జాగ్రఫీలో ఎలా ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అండ్ ఆ చుట్టుపక్కల కంట్రీస్ ఏమున్నాయి. సో ఇలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కరెంట్ ఈవెంట్స్ తో లింక్ చేసి ఇస్తారు. సో ఇలా స్టాటిక్ అండ్ కరెంట్ ఈవెంట్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనం కరెంట్ ఈవెంట్స్ ని స్టాటిక్ సిలబస్ తో లింక్ చేసుకొని చదవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇందులో కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్, ఇష్యూస్. సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పటికీ మళ్ళీ రైట్స్ అనేవి సపరేట్ గా మెన్షన్ చేశారు. అంటే ఈ టాపిక్ అనేది మనకు యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ అందుకే ఎవ్రీ ఇయర్ ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇండియన్ పాలిటీకి బుక్స్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th ఎన్సీఆర్టీ అండ్ స్టాండర్డ్ బుక్ వచ్చేసి లక్ష్మీకాంత్. ఇంకా గవర్నెన్స్ కి అయితే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామీ. ఎకనామీలో టాపిక్స్ కూడా మెన్షన్ చేశారు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పవర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్. అండ్ ఎకనామిక్ బుక్స్ వచ్చేసి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th ఎన్సీఆర్టీ, ఇంట్రొడక్టరీ టు మ్యాక్రో ఎకనామిక్స్. ఈ రెండు ఎన్సీఆర్టీస్ తో పాటు సంజీవ్ వర్మ స్టాండర్డ్ బుక్ చదవండి. ఈ స్టాండర్డ్ బుక్ లో ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఇందులో టాపిక్స్ పైన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కరెంట్ ఈవెంట్స్ పైన బేస్డ్ అయి ఉంటాయి. సో అందుకే కరెంట్ ఈవెంట్స్ పైన మన స్టాటిక్ సిలబస్ ఎప్పుడు లింక్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి జనరల్ ఇష్యూ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ లాస్ట్ కి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు, డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. సో ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అవసరం లేదు. అంటే మనం డెప్త్ గా చదవని అవసరం లేదు. మనకు ఎన్విరాన్మెంట్ లో జనరల్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కి వచ్చేసరికి శంకర్ ఐఏఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ కి స్పెసిఫిక్ గా బుక్స్ ఏం చదవని అవసరం లేదు. సో ఒకవేళ చదవాలనుకుంటే ఎన్సీఆర్టీస్ చదవండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ బేస్డ్. సో కరెంట్ అఫైర్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ పైన ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ కరెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన సిలబస్ పైన ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రిలిమ్స్ హిస్టరీ సిలబస్ అండ్ మెయిన్స్ GS1 లో హిస్టరీ సిలబస్ ని రెండింటిని కంపేర్ చేసి చూపెడతా. ప్రిలిమ్స్ సిలబస్ కి మెయిన్ సిలబస్ కి ఆల్మోస్ట్ సేమ్ బుక్స్ చదివినప్పటికీ ఇక్కడ మెయిన్ సిలబస్ లో కొన్ని పాయింట్స్ బ్రేక్ డౌన్ చేసి ఇచ్చారు. అండ్ ఆ పాయింట్స్ ని బేస్ చేసుకుని మనం మెయిన్ సిలబస్ కి చదవాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇందులో 18th సెంచరీ నుంచి ప్రజెంట్ టిల్, అంటే బ్రిటిష్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మోడీ గారు ఉన్న వరకు ఏవేవైతే సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ ఏమేమైతే ఇష్యూస్ జరిగాయో అవి మన ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్ అని సిలబస్ లో మెన్షన్ చేశారు. ప్రిలిమ్స్ లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగిందో అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఎందుకంటే అందులో మెన్షన్ కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ GS1 సిలబస్ లో చూస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇలా సిలబస్ ఎలాబొరేట్ అవుతూ ఎక్స్ట్రా సిలబస్ కూడా యాడ్ అయ్యింది. అండ్ ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయండి, లైక్ సిగ్నిఫికెంట్, కాంట్రిబ్యూషన్, సేలియన్ ఫీచర్స్, ఎఫెక్ట్స్. ఇలాంటి పాయింట్స్ మెయిన్ సిలబస్ లో ఇంక్లూడ్ చేశారు. సో ఈ పాయింట్స్ పైన బేస్ చేసుకొని మనం సిలబస్ ని రీడ్ చేయడం గానీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం గానీ ఉంటుంది. సో ఇలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకుంటే మెయిన్స్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సో ఇవి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కున్న డిఫరెన్స్. సో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి డిఫరెన్స్ ఎంతో కొంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నా.
సో ఇలాంటి పాయింట్స్ని మీరు బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మీరు ఏ టాపర్స్ని చూసినా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి డిఫరెంట్ నోట్సెస్ ఉంటాయి, కానీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సేమ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న టాపర్స్ ఎవరు లేరు. అండ్ ఇంకో విషయం, నోట్స్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకోకండి. మీకు సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ పైన ఒక ఓవర్వ్యూ వచ్చినాక అప్పుడు ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో అంతవరదాకా మీరు చేసుకున్నా కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయినాయే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మేబీ ఈ వీడియో ఎంతో కొంతవరకు అయితే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.